పార్టీ కానీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ఆగ్రహంగా తీసుకెళ్లారంట. ఒక్క కార్మికులు తొలగించుకోండి, తొలగిస్తే ఇబ్బందులు ఉంటాయనేసి మళ్ళీ ఆగ్రహం జరిగింది. ఇది కార్మిక సత్యం. కాబట్టి నేను చెప్తున్నాను, ఇదే నిన్న గాంధీ గారితో మాత్రం మా శ్రీనివాసరావు చెప్పారు, మేము వెళ్తే మా చేతిలో లేదన్నారు, లేకపోతే మా భాషలో మా బయోమెట్రిక్ లో మీరు ఆన్లైన్ చేస్తారు లేదన్నారు. మేము చేస్తామని చెప్పారు. చేస్తామని చివరిలో ఏం చెప్పారంటే మీ ఎల్లో పాస్ కలరం మారుతామంటున్నారు. కలరం మారితే కార్మికులంతా కదులుతాం కబడతామని చెప్పాం. కాబట్టి మనకి పోరాటాలు కొత్త కాదు. 2009లో కాదు, 95లో కాంగ్రెస్ మాత్రం కార్మికులు కాల్చి ఆడమూడు సమానవేతలు కాల్చి 2009లో రామేశ్వర గారు నోరు జారీ రూపాయలంటే సాధించుకున్నాం. 2014లో సిఐటి గుర్తింపు సంఘం ఉన్నప్పుడు ఎన్జీసీలో 11 రూపాయలు సాధించుకున్నాం. 2005లో 300 సాధించుకున్నాం. అది మాకే పోరాటాలు కొత్త కాదు. మాకెవరు దయాదక్షత తీసేయలేదు. మా పోరాటాలు మాకున్నాయి. మీరు ఏదైనా చేస్తే మాత్రం మేము వేరే ఎవరు వస్తుంది. ఈ స్టీల్ ప్లాంట్ మీకెంత హక్కుందో మాకు హక్కుంది. దీన్ని పన్ను పంచుకుంటూ మా పన్ను పోతుందని ఆలోచిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి మిత్రులారా, మొన్న కేంద్ర ప్రభుత్వం ఎవరైతే సహాయ మంత్రి శ్రీనివాసరావు గారు చెప్తున్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ గా ఆగాలంటే 4000 మంది కార్మికులు తీయాలంట. 4 సంవత్సరాలు పోరాటం చేయడం తప్ప ఆయన ఇప్పుడు ఆదాయం వచ్చింది. 4000 తగ్గితే ప్రైవేట్ గా ఆగిపోతుంట. ఎంత దుర్మార్గం చూడండి. ఎంత పుట్టింటే మనం ఓట్లు వేసాం. ఈరోజు సిగ్గుపడాలి మనం కూడా అలాంటి ఓట్లు వేసినందుకు. కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ కార్మికుల కోసం ఫస్ట్ నుంచి ఎవరైతే సీఎంగా కార్మికుల పక్కన పడుతుంది. కాబట్టి ఈ స్టీల్ ప్లాంట్ అమ్మడం జరగలేదు, కొనడం జరగలేదు, కొనసాగుతుంది. కాబట్టి సిఐటి ఇచ్చిన పిలుపులకి కార్మికులందరూ సిద్ధంగా ఉంటే మనల్ని ఎవరెవరు తీసే పరిస్థితులు కలిసి ఈ సమావేశంలో తెలియజేస్తున్నాం. మొన్న రాత్రి 25, 26 తేదీలో కేంద్ర ప్రభుత్వం బియ్యం ప్రకటించింది. ఎంత? 5 రూపాయలకి 7 తెలియదు. 4, 5, 6 రూపాయలు అంటే కేంద్ర ప్రభుత్వంలో 4, 5, 6 రూపాయలు ప్రకటించాలని, ఇలా కరువు పెట్టులు పెంచాలని అంత జ్ఞానోదయం ఉన్నారు. ఈఎస్ఎస్సీని ఇంటికి పెంచట్లేదు, పిఎంఎస్సీని ఇంటికి ఎత్తట్లేదు. ఈ రోజు ఈఎస్ఎస్సీ వల్ల 21 వయసు జీతం దాటం వల్ల కార్మికుడికి 10 లక్షల ఇన్సూరెన్స్ అయిపోతుంది. ఇదే ఈఎస్ఐని 21,000 నువ్వు 25,000, 30,000 చేస్తుంటే మనందరూ ఈఎస్ఐ వస్తారు. కానీ నువ్వు 5 రూపాయలు, 3 రూపాయలు వేసి మమ్మల్ని ఎక్కిస్తున్నావు. నువ్వు కనపడితే నీ మంది అందరూ చేద్దాం వచ్చి ఈ సమావేశంలో తెలియజేస్తున్నాం. అందుకే ఈరోజు కార్మికులకి మనము కాంగ్రెస్ కార్మికులు ఎలా పనిచేసాం కాదు, ఎన్ని పోరాటాలు చేసి మనం సాధించుకుంటాం కదా మన కుటుంబం చెప్పుకోవాలి. ఈ రోజు చెప్తున్నాను, మనం పోరాడబట్టే ఇవన్నీ ఉన్నాయి. లేకపోతే మధ్యలో 20 ఉన్నారు, మధ్యలో 22 మంది ఇస్తున్నారు, మధ్యలో